సిట్టింగ్ ఎంపీల మీద విపరీతమైన వ్యతిరేకత. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత. టీడీపీ ఎందుకు ఓడిపోయింది 2019లో? సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు అప్పుడున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కృష్ణా తీరం మొత్తం తినేశారు కదా. ఇప్పుడు ఏం తేడా వచ్చింది? వాళ్ళు తిన్నది వీళ్ళు తిన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుకనైతే ఎవడని తిన్నాడు, ఏ పార్టీ తిన్నాడా నమ్మకం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తిన్నారు. సో దీనివల్ల ఇసుక, మద్యము, మట్టి, కాంట్రాక్ట్లు, లోకల్ పొలిటీషియన్స్ యొక్క కరప్షన్ నాయకులు దెబ్బతీస్తోంది అనేది 2019లో చంద్రబాబు నాయుడు, 2023లో కేసీఆర్, 2024లో జగన్, మోడీ, ఈ నలుగురు అనుభవం కూడా ఒకటే. అందువల్ల మీరు మీ ఎమ్మెల్యేలు ఎంపీల పట్ల, ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకుల పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది ఒక కీలకమైన అంశం. తర్వాత లీడర్ ఇన్యాక్సెసిబుల్. ఇది మీ కేసీఆర్ విషయంలో అనుభవం చూసాం. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది మనకు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడల్లా చెప్పేవాడు, నేను పార్టీ నెగ్లెక్ట్ చేసిన, ప్రభుత్వంలో ఉండి పార్టీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓడిపోయినా అని ఓడిపోయినప్పుడల్లా చెప్పేవాడు, నేను ఇక నుంచి నెగ్లెక్ట్ చేయను అని. సో మీకు కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలకే దొరికేవాడు కదా. జగన్ పైన కూడా అదే ఆరోపణ కదా, ఈయన ఎమ్మెల్యేలకు కూడా దొరకడు. అందువల్ల ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఎప్పుడు కూడా ఏ ఓటు మీకు కూడా ఒక్క ఫ్యాక్టర్ ఉండదు. ఇప్పుడు అది కుటుంబంలో జరిగిన వివాదాలు, అది షర్మిలకు ఉపయోగపడకపోవచ్చు, కానీ షర్మిల డ్యామేజ్ కాస్త చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడి ఉంటుంది ఎంతో కొంత. సో అందువల్ల ఇక బీజేపీతో పొత్తు ఓటింగ్ రీత్యా పెద్ద ఆడు కాకపోవచ్చు, కానీ లాజిస్టిక్స్ రీత్యా ఆడైంది కదా. ఇప్పుడు అధికారులను మార్చి పెద్ద కట్టడి చేయగలిగారు. డీజీపీ స్థాయి అధికారి కూడా మీకు డీజీపీ స్థాయి అధికారులను కూడా మార్చారు కదా. ఈ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా కట్టడి చేశారు కదా. తర్వాత ఎలక్షన్ ఫండింగ్, ఈవెన్ మనీ ఫ్లో కూడా మీకు బీజేపీతో కలిసి ఉండడం అనేది ఒక కీలక అంశంగా మారింది. 151 క్రాస్ అయింది సార్, 154. అందుకే ఇది కంప్లీట్ రివర్స్. మీకు లాస్ట్ వర్డిక్ట్కు ఈ వర్డిక్ట్ రివర్స్ అయింది. సో ఈ వర్డిక్ట్ ఆ వర్డిక్ట్ రివర్స్ అంటే దిస్ ఎ వెరీ బిగ్ లెసన్ ఫర్ పొలిటీషియన్స్. అంటే మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ప్రజల్ని తీసుకోరాదు. అంటే ప్రజలతో యొక్క ట్రాన్సాక్షనల్ రిలేషన్, నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నవి అనే స్థాయిలో ప్రజలు లేరు. ఇది అన్ని పార్టీలకు గుణపాఠం. మేము ఇస్తాం, మీరు తీసుకుంటారు అంటే ప్రశాంత్ కిషోర్ 51 కూడా రావు అని చెప్పినప్పుడు ఆయన ఫిగర్ నేను గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఆయన విశ్లేషణలో ఒక పాయింట్ ఒప్పుకుంటాను అప్పుడు కూడా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆస్పిరేషనల్ స్టేటు. కేవలం బటన్ నొక్కితేనే కాదు, మాకు ఉద్యోగాలకు కావాలి, మాకు గ్రోత్ కావాలని కోరుకుంటారు అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ ఆల్ ఇండియా లెవెల్లో చేసిన విశ్లేషణ కలుస్తలేదు, మరి అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణలో ఆ పాయింట్ కీలకమైన పాయింట్. అంటే ప్రజల ఆస్పిరేషన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మీకు యూత్ కేసీఆర్కు విపరీతంగా వ్యతిరేకంగా కొట్టేశారు, ఇప్పుడు జగన్ కొట్టేశారు. ఇప్పుడు నేను రాంగ్గా చూశాను ఇండియా టుడే విశ్లేషణ, మోడీకి కూడా వ్యతిరేకంగా కొట్టేశారు. 18 to 35 yearsలో భారీగా బీజేపీకి వ్యతిరేకంగా యూత్ ఓటేశారనేది ఇండికేషన్. అందుకే మీకు సోషల్ మీడియా
కూడా కనబడేది. మీరు గమనిస్తే మోడీని విమర్శిస్తూ పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి క్లిక్ అయింది. 1,00,000 వ్యూస్, 2,50,000 వ్యూస్. ఓకే, మోడీని ఒకవేళ మోడీ మంచి ఉన్నప్పుడు మంచి అని కూడా చెప్పాం కదా, మోడీ మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఎవరు పట్టించుకోలే. నాకు ఇప్పటికి గుర్తు, విమానాశ్రయాల సంఖ్య ఎంత పెరిగింది మోడీ వచ్చాక నువ్వు వీడియో పెడితే 5,000 చూడలే. కానీ మోడీని ప్రశ్నిస్తూ ఏ వీడియో పెట్టినా 50,000 లక్షలు చూశారు. అంటే సోషల్ మీడియాలో యంగర్ జనరేషన్ ఎంత వ్యతిరేకమయ్యారు దీనికి ఉదాహరణ కదా. ఇప్పుడు ఈవెన్ జగన్ విషయంలో కూడా అదే జరిగింది కదా. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అన్నారు. వాళ్ళు రెచ్చిపోవడం కూడా కాదు, ప్రజల్లో కూడా వ్యతిరేకత, యూత్లో. మీకు ఓల్డ్ ఏజ్ పీపుల్లో పథకాల ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ బిగ్ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు యూత్. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు గెలవడంతో పాటు పెద్ద బిగ్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు. ఎందుకు బిగ్ ఛాలెంజ్ అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ బిల్లు ఉంటుంది. అందువల్ల